హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. అనిత సురేష్ 594. మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఇంతకుముందు ఎవరైనా సబ్స్క్రైబర్స్ ఉంటే వాళ్ళు ఒక లైక్ కొట్టండి. అలాగే నేను ఈరోజు ఒక కొత్త రెసిపీతో వచ్చానండి, హెల్దీ రెసిపీతోటి. అదేనండి మొక్కజొన్న కంకి వడలండి. వడలు ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను ఈ కంకులతోటి. ఈ కంకులు తినడం చాలా హెల్దీ అంటారు, మామూలు చాలా హెల్దీ అండి. డెఫినెట్లీ ట్రై చేయండి. అంటే కొంతమంది కంకుల్ని డైరెక్ట్గా తినకుండా ఉంటారు, కొంతమంది కొంచెం గట్టిగా ఉన్నాయి అది ఇది అనుకుంటుంటారు. స్వీట్ కార్న్ అయితే కొంచెం మెత్తగా ఉంటుంది కాబట్టి తినేస్తారు చిన్నపిల్లలతో కూడా. అలాగే కార్న్ టైప్ అంటే కొంచెం లైక్ చేయరు పెద్దగా. ఇలా వడల టైప్లో చేస్తే ఒక వడ కూడా మిగలకుండా మొత్తం తినేస్తారండి. డెఫినెట్లీ ట్రై చేయండి. ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ చేయండి, ఎలా వచ్చిందో చెప్పండి. చాలా అంటే చాలా బాగా వచ్చాయండి. ఈ వడల్లోకి నేను మైనీస్ అండ్ కెచప్ని వాడుకున్నాను, చట్నీ టైప్లో. చాలా అంటే చాలా బాగుంది, ఎమ్మి ఎమ్మి అనిపించిందండి. డెఫినెట్లీ ట్రై చేయండి. మీరు కూడా మైనీస్ అండ్ కెచప్ తోటి సర్వ్ చేయండి. చాలా అంటే చాలా బాగుంది. చూసారు కదా, ముందుగా కంకులకున్న పైన పైన ఆకులన్నీ తీసేసాను. అవి తీసేసాక ఒక రెండు భాగాలు చేశానండి ఒక కంకిని. అలా 4 భాగాలు అయ్యాక అది కుక్కర్లో వేసుకొని 5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకున్నాను. ఉడికించుకున్న తర్వాత కంకుల్ని నేను ఇలా వేరు చేశాను, చూస్తున్నారు కదా ఈ వీడియోలో. చాక్ తోటి సైడ్కి అనేసానండి, విత్తనాలన్నీ సైడ్ వచ్చేసాయి. అలా వచ్చేసాక తర్వాత ఆనియన్స్, అలాగే ఇవి ఉన్నాయి కదా అల్లము అండ్ కరివేపాకు కూడా కచ్చా పచ్చగా దంచుకున్నానండి రోల్లో. మీకు ఇష్టమైతే మీరు మిక్సీ జార్లో అయినా వేసుకోవచ్చు. నేను మిక్సీకి ఏం వేస్తాంలే అని చెప్పి నేను చిన్న రోల్ ఉంది కదా అని చెప్పి ఈ చిన్న రోల్లో వేసుకొని దంచుకున్నానండి కచ్చా పచ్చగా. అంటే కచ్చా పచ్చగా అంటే ఎలా అంటే మనం మసాలా వడ టైప్లో చేసుకుంటాం కదా, కచ్చా పచ్చగా దంచుకుంటూ ఆ టైప్లో దంచుకున్నాను. అవి దంచుకున్నాక కొంచెం ఆనియన్ కూడా వేసుకొని కచ్చా పచ్చగా దంచేసుకొని ఒక బౌల్లోకి తీసుకున్నానండి. అంతా ఒక బౌల్లోకి తీసేసుకున్న తర్వాత దాంట్లో కొంచెం జీలకర్ర అండ్ ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చూసుకొని సాల్ట్ యాడ్ చేశానండి. మీరు కూడా సరిపోయిందో లేదో ఒకసారి చూసి సాల్ట్ యాడ్ చేయండి. అలాగే జీలకర్ర కూడా యాడ్ చేశాను నేను. ఇంకా ఫైనల్లీ బాండ్లో పెట్టేసుకున్నానండి. ఇది ఒక దాంట్లో వేసేసుకొని ఇలా కచ్చా పచ్చగా దంచుకున్న తర్వాత కొంచెం మనం ఏదో ఒకటి సోజీ రవ్వ కానీ అలాగే మైదా కానీ, నేను వడపిండి ఉండిందండి ఇంట్లో, మినపప్పు పిండి. ఆ పిండిని యాడ్ చేసుకున్నాను కొంచెం, అంటే కొంచెం క్రిస్పీగా అండ్ అతుక్కుంటుంది కదా అలా, అందుకని చెప్పి నేను అలా చేశాను. చాలా అంటే చాలా బాగా వచ్చిందండి. నేనైతే కొంచెము మినపప్పు పిండి వేసుకున్నాను. మీరు ఇన్స్టెంట్గా చేసుకోవాలనుకుంటే మైదా పిండి అయినా వేసుకోండి. మైదా పిండి అయితే ఇంకా ఏ ఇంగ్రీడియంట్స్ అవసరం లేదండి. వీటిలో ఉత్తి మైదా వేసుకున్నా కూడా వడలు చాలా అంటే చాలా బాగా వస్తాయి. నేను వడలు అట్లా ఎందుకులే అని చెప్పి నేను ఇలా వడల పిండిని యాడ్ చేసుకున్నాను. అలాగే పిల్లల కోసం అని చెప్పి నేను క్యారెట్ తురుము కూడా యాడ్ చేసుకున్నాను, కొంచెం హెల్దీ కదా అని చెప్పి. ఆల్రెడీ కార్న్ అంటేనే హెల్దీ అండి. అలాగే దాంతోపాటు నేను ఈ క్యారెట్ని కూడా యాడ్ చేసుకున్నాను, క్యారెట్ తురుముని. మనము ఈ క్యారెట్ తురుము కానీ బీట్రూట్ తురుము కానీ వేటిలైనా యాడ్ చేసుకోవచ్చు, దోశలో కానీ. అలాగే ఈ చపాతీ ఉంటుంది కదా, చపాతీ పిండిలో కూడా కలుపుకోవచ్చు. డెఫినెట్లీ ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అండి. మీ ఊర్లో ఉట్టెప్పుడు కొడుతున్నారో నాకు కామెంట్ చేయండి. మా ఊర్లో మాత్రం 9th డే అలా కొట్టాలనుకుంటున్నారు. మామూలుగా చూస్తే ఈరోజు 7th డే అండి లెక్క. ఇంకా రేపు 8th డే అవుతుంది. 8th డే అండ్ 10th డే రోజు వచ్చి మాకు అన్నదానం జరుగుతుందండి, సండే రోజు. ఎవరైనా రావాలనుకుంటే ప్రతి ఒక్కరికి ఆహ్వానమేనండి. ఎవరైనా వస్తామనే వాళ్ళు నాకు కామెంట్ చేయండి, కామెంట్ చేయండి నాకు. డెఫినెట్లీ ఐ విల్ రిసీవ్ యూ. హాయ్ అండి, చూసారు కదా ఎలా వడల పిండిలాగా ఎలా వచ్చేసిందో. ఇట్లా ఈ పిండి అంటే మామూలుగా మనం గారెలకు కానీ మసాలా టైప్లో ఎలా వస్తుందో ఆ టైప్లో వచ్చేస్తుందండి. ఒకసారి ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి టేస్ట్ చూడండి. ఉప్పు సరిపోకపోతే కొంచెం యాడ్ చేసుకుని, అలాగే సోడా పిండి కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను సోడా పిండి యాడ్ చేసుకోలేదు, పిల్లలు తింటున్నారు కదా అని చెప్పి. అలాగే మైదా కూడా యాడ్ చేసుకోలేదు. మీకు అవసరమైతే మీరు కూడా మైదాని యాడ్ చేసుకోండి. పిల్లలు అలా ఉండేవాళ్ళు ఏంటంటే మైదా యాడ్ చేసుకోకపోవడమే మంచిది. చూసారు కదా, నెక్స్ట్ నేను గ్యాస్ వెలిగించుకొని ఇలా కడాయి పెట్టుకున్నాను. ఈ కడాయిలో ఆయిల్ పోసుకున్నానండి. అంటే మనం వేసే వడలు మునిగేంత వరకు ఉండేటట్టుగా ఆయిల్ వేసుకున్నాను.
ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ బాగా వేడెక్కనివ్వాలండి. వేడెక్కనిచ్చాక ఇలా గారెలు వేసుకోవాలి. గారెల టైప్లో ఈ కార్న్ వడలను వేసుకోవాలండి. ఇలా వేసుకొని 2 సైడ్లు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు రోస్ట్ కాల్చుకోవాలండి. ఇలా కాల్చుకున్న తర్వాత వాటిని నేను మైనీస్ అండ్ కెచప్ ఉంటుంది కదా, టమాటా కెచప్ సాసు, దాంట్లో నేను సర్వ్ చేశాను ఇంట్లో వాళ్ళకి. చాలా అంటే చాలా ఎమ్మీగా ఉందండి. ఇది వేడివేడిగా తినేటప్పుడే చాలా బాగుంటుంది. కొంచెం చల్లారాగిందంటే కొంచెం అంత క్రిస్పీతనం అనిపించదు కాబట్టి కొంచెం వేడిగా ఉన్నప్పుడే దీన్ని తినేసేయండి. చూసారు కదా వాటిలో ఎంత చక్కగా వస్తున్నాయి, ఎంత నీట్గా. ఇది చాలా హెల్దీ అండి. కార్న్ అండి. దీంట్లో నేను క్యారెట్ తురుము కూడా వేసాను. కొంతమంది పిల్లలు డైరెక్ట్గా క్యారెట్ని కూడా తినరు, ఇష్టపడరు. బట్ నేను మాత్రం మా పిల్లల కోసం అని చెప్పి నేను క్యారెట్ అలా యాడ్ చేసుకొని, మీరు కూడా మీ ఇష్టం వచ్చిన వాటిలో ఇలా క్యారెట్ తురుమును లేదా బీట్రూట్ తురుము కానీ ఏదైనా హెల్దీగా ఉంటాయి కదా అవన్నీ యాడ్ చేసుకోవచ్చు. పచ్చి బఠానీ కూడా యాడ్ చేసుకోవచ్చు అండి దీంట్లో. నేను పచ్చి బఠానీలు అవి నానబెట్టలేదు, అందుకని చెప్పి జస్ట్ ఇలా సింపుల్గా చేసుకుంటున్నాను. అలాగే ఇలా ఈ వడని మనం ఇలా బర్గర్ అలా చేసుకుంటాం కదా, ఆ బర్గర్ల మధ్యలో పెట్టుకుంటాం కదా, దాంట్లో కూడా పెట్టుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంటుంది బర్గర్కి అయితే. నేను ఆల్రెడీ బర్గర్ కూడా ప్రిపేర్ చేశాను ఇంతకుముందు. అది ఛానల్ స్టార్ట్ చేసే ముందు రోజు ప్రిపేర్ చేశాను, బట్ వీడియో తీయలేదు. నెక్స్ట్ టైం డెఫినెట్లీ మీకు ఒక వీడియో పెడతాను నేను బర్గర్ రెసిపీ ఎలా చేశాను. బర్గర్ అనేది హోమ్ మేడ్ బయట నుంచి తీసుకొచ్చానండి. ఇలా నేను పచ్చి బఠానీ అవి వేసేసుకొని ఇలాగ సేమ్ వడలాగా వేసుకొని ఆ బర్గర్ మధ్యలో పెట్టేసుకొని ఇలా టమోటా అండ్ ఆనియన్స్ అవన్నీ వేసుకొని చేశానండి. చాలా అంటే చాలా బాగా వచ్చింది. అది కూడా మైనీస్ అండ్ సాస్తో సర్వ్ చేశానండి. సూపర్ అంటే సూపర్ ఉండింది. నెక్స్ట్ టైం ఖచ్చితంగా నేను ప్రిపేర్ చేసి వీడియో అప్లోడ్ చేస్తాను. అందుకంటే ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి. మీరు నన్ను సబ్స్క్రైబ్ చేస్తూ ఉండి ఇలాగే మోర్ వీడియోస్ మీకు నేను పెట్టడానికి వీలు ఉంటుంది. డెఫినెట్లీ ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే. చూసారు కదా వాళ్ళు ఎంత బాగా కాలాయో. 2 టైప్స్ దోరగా కాలనివ్వాలండి, అంటే బ్రౌనీ కలర్లో వచ్చేసేయాలి 2 టైప్స్. అలా వేడిగా తీసినప్పుడే ఎంత క్రిస్పీగా అనిపిస్తుంది అంటే, కొంచెం చల్లారాక ఏమవుతుందంటే మెత్తగా అవుతాయి. ఇవి కొంచెం వేడిగా ఉన్నప్పుడు సర్వ్ చేసుకుంటేనే చాలా అంటే చాలా బాగుంటాయి. డెఫినెట్లీ మీరు కూడా ట్రై చేస్తారనుకుంటున్నాను. ఎవరైనా ట్రై చేస్తుంటే నాకు కామెంట్ చేయండి ఖచ్చితంగా. ఎలా వచ్చిందో రెసిపీ నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో నేను నిన్నే పోస్ట్ చేయాల్సిందండి, బట్ మా పాపకి కొంచెం ఇవి వ్యాక్సిన్ వేస్తారు కదా చిన్నపిల్లలకి, అది వేయించడానికి కొంచెం హెల్త్ ఇష్యూ, అందుకని కొంచెం వీడియో లేట్ చేయడం జరిగింది. ఖచ్చితంగా ప్లీజ్ ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. డెఫినెట్లీ ట్రై ఇట్. చూసారు కదండి ఎలా వచ్చాయో ఈ వడలు. క్రిస్పీగా చాలా అంటే చాలా బాగున్నాయి. నేను ఇలా డెకరేట్ చేసుకున్నానండి దీన్ని. ముందుగా ఒక ప్లేట్ తీసుకున్నాను. ఆ ప్లేట్కి చుట్టుపక్కల ఇలా కరివేపాకాలు చేశానండి. కొంతమంది కొత్తిమీర అయినా పెట్టుకోవచ్చు. కొత్తిమీర అంటే నా దగ్గర లేదు కాబట్టి అందుకని చెప్పి జస్ట్ సింపుల్గా నేను ఇలా గార్నిష్ చేసుకున్నాను. మీకు కూడా నా రెసిపీ నచ్చినట్లయితే సేమ్ ఇలాగే గార్నిష్ చేసి నాకు ఒక ఫోటో పెట్టండి కామెంట్ కింద. అలాగే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ప్లీజ్ లైక్ అండ్ షేర్. ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. ముందట